రిటైర్మెంట్ ఏజ్ వచ్చిందంటే జీవితంలో మలిదశ మొదలైందని అర్థం. కాళ్ళు చేతులు గతంలో మాదిరిగా పనిచేయవు, ఆదాయం ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో రిటైర్మెంట్ పెన్షన్ అనేది లేకపోతే ఇతరుల మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉద్యోగం మొదలైన నాటి నుంచే రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ మొదలు పెట్టాలి. కానీ ఈ విషయంలో మధ్యతరగతి పట్టించుకోక అలసత్వం వహిస్తున్నారని, ఈ ధోరణి భవిష్యత్తులో వీరిని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనికి నెట్టేస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 6-10 వయసులో రిటైర్ అయ్యే వారికి అధిక మొత్తంలో కార్పస్ అవసరమవుతుందని అంటున్నారు. వచ్చే జీతాన్నంతా ఖర్చు చేసేస్తున్న మధ్యతరగతి రిటైర్మెంట్ సేవింగ్స్ వైపు చూడటం లేదని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ బెరివాలా లింక్డ్ఇన్ పోస్ట్లో ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ కోసం 15% రూల్ పాటించాలని సూచించారు. ఆదాయం నుంచి ప్రతి నెల 15% రిటైర్మెంట్ ప్లాన్కు మళ్లించాలని అంటున్నారు. ఈక్విటీ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్, అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్లో మదుపు చేయాలని సూచిస్తున్నారు. భారత్లో ఇన్ఫ్లేషన్ 6-7% వరకు ఉందని, వైద్య ఖర్చులు 15% పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నెలవారీ ఖర్చులకు కనీసం 1 లక్ష రూపాయలు అవసరం అవుతుంది అనుకుంటే 10 ఏళ్లలో ఈ మొత్తం రెట్టింపై 2 లక్షల రూపాయలకు చేరుతుందని హెచ్చరిస్తున్నారు.